ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ట్రామా ఉన్న ఇళ్లలో సమ్ కైండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ట్రామా ఒక చాలా ఇష్టమైన వాళ్ళు సడెన్‌గా మరణించడం మొదలుకొని పిల్లలకి లేదు పేరెంట్స్ మధ్య అగాధం వచ్చేసి సెపరేషన్స్ లాంటి ఎపిసోడ్స్ జరిగినప్పుడు పిల్లలకేమన్నా ప్రత్యేకమైన కౌన్సెలింగ్ కౌన్సిలింగ్ గాని, ట్రీట్మెంట్ గాని అవసరమా? అవసరం. డెఫినెట్‌గా అవసరం. మూడ్ స్వింగ్స్ అన్నారు గదా! చాలామంది ఏంటంటే, మూడ్ స్వింగ్స్‌కి నిన్న గూడా ఒకళ్ళని తీసుకొచ్చారు. వీటికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. బట్ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేయించటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేనన్నట్టుగా డైలాగ్. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీ డే కంపల్సరీ కొంత టైం మాట్లాడేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన థింగ్ ఏంటంటే, పిల్లలతో గడిపే టైంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం మీరు అరగంట రోజు స్పెండ్ చేస్తుంటే అట్లీస్ట్ 20 మినిట్స్ వినటానికి యూజ్ చేయాలి. చెప్పటానికి కాదు. ఎక్కువ మంది పేరెంట్స్ అరగంట టైం ఉంటే చిల్డ్రన్‌తో దీంట్లో 25 నిమిషాలు వాళ్ళు ఏమి బాగు చెయ్యట్లేదు చెప్పటానికే వాడతారు. ఎవరికన్నా ఇష్టం ఉంటుందా అలాంటి అస్సలు డిస్కషన్? ఇష్టం ఉండదు. మీకు నాకు కూడా ఇష్టం ఉండదు. ఫస్ట్ 15 మినిట్స్ నైస్ థింగ్స్ అట్లీస్ట్ మీరు వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళని మాట్లాడనివ్వండి. వాళ్ళ మూడ్ గమనించండి. వాళ్ళ డే ఎలా ఉందో అడగండి. ఏదైనా ఫన్ థింగ్స్ చెప్పండి, మాట్లాడండి. నైస్ షో యువర్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద చైల్డ్. ఆ చివర్లో ఎలానో పాఠాలు ఉంటాయి కదా, అవి ముందుకు తీసుకువెళ్ళకండి ఫస్ట్ థింగ్. అండ్ మేజర్గా అవి చెప్పకండి. సో వాళ్ళని వింటే వాళ్ళకి అసలు ఏం చెప్పాలో మీకు అర్థమవుతుంది. అవును. వినకుండా మీరు జనరల్ పాఠాలు చెప్పొద్దు. అండ్ కౌన్సిలింగ్ ట్రామా, జనరేషనల్ ట్రామా అని కూడా ఉంటుంది. ఏంటంటే మీ పేరెంట్స్ తెలియక మీకు చేసిన అంటే మీ పెంపకంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు క్యారీ మీరు చేస్తారు. మళ్ళీ మీ పిల్లలకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు హ్యాపీగా, తెలియని కూడా తెలియకుండా, ఇదే నార్మల్ అనుకుంటూ. సో నేను అందుకే పేరెంట్స్ని సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎలాంటి మనుషులం, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ప్రాబ్లమ్స్ని మనం కరెక్ట్గా సార్ట్ అవుట్ చేసుకున్నామా, చేసుకుంటే 80% పిల్లలు బాగానే పెరుగుతారు. అది. అండ్ అప్పుడు అసలు మీకు కరెక్ట్ దృక్పథం టువర్డ్స్ లైఫ్, పేరెంటింగ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇది ఒకటి. అండ్ ట్రామా ఏదైనా సీరియస్ సివియర్ థింగ్ ఏదైనా జరిగితే ఫ్యామిలీలో, లాస్ ఆఫ్ ఎ పర్సన్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ ఆఫ్ ఎ పర్సనే కాదు, లాస్ ఆఫ్ ఎ పెట్ ఆల్సో. అవును. చాలా మంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఇలాంటివి. అండ్ హౌస్ ఎన్వైరన్మెంట్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ వస్తుంది పిల్లలకు కూడా. ఇది 2 రకాలుగా వస్తుంది. ఒకటి, యాంగ్షియస్ పేరెంట్లో జీన్స్ ఉన్నాయి యాంగ్జైటీ ఇవ్వటానికి. రెండోది, యాంగ్షియస్ పేరెంట్ కనుక రియలైజ్ అవ్వకపోతే ఆవిడ కానీ ఆయన కానీ ప్రొవైడ్ చేసే ఎన్వైరన్మెంట్లో కూడా ఫుల్గా యాంగ్జైటీ ఉంటుంది. సో ఈ చైల్డ్ యాంగ్షియస్ అవ్వక ఎట్లా ఏమవుతారు? ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చెప్తాను బిఫోర్ వి వైండ్ అప్. యెస్టర్డే కొన్నిసార్లు పిల్లలకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తీసుకొచ్చే మేబీ 50% ఆఫ్ ద కేసెస్లో నేను వాళ్ళ పేరెంట్ని కూడా డెఫినెట్గా ఎవాల్యుయేషన్కి వెళ్ళమని చెప్తాను. చాలా లవ్తోనే తీసుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారంటే లవ్ ఉన్నట్టే కదా. నా పిల్లలు పాపం దేనికో ఇబ్బంది పడుతున్నారు, లేదా నాతోనే వాళ్ళకి రిలేషన్షిప్ సరిగ్గా లేదెందుకో అని తీసుకొచ్చే 50% పిల్లలకి ఫ్యామిలీ థెరపీ కూడా అవసరం పడుతుంది. ఈ తీసుకొచ్చిన పేరెంట్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు, రెండో పేరెంట్కి ఉండొచ్చు, లేదా పేరెంట్స్ ఇద్దరికి ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీ డైనామిక్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ పేరెంటింగ్ కానీ, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా రీజన్స్. ఆల్రెడీ జీన్స్ కొన్ని ఉండొచ్చు, బట్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మనం జెనెటిక్ బ్లూ ప్రింట్ని మార్చలేకపోవచ్చు, కానీ నేను చెప్పినట్టు ఆ ఎపిజెనెటిక్. బాటిల్లో ఉన్న భూతాన్ని మూతేసి గట్టిగా పెట్టగలిగే సత్తా మనకు ఉంది, ఎన్వైరన్మెంట్కి ఉంది. సో డోంట్ లూజ్ హోప్. ఏ ప్రాబ్లంకైనా ఏదో ఒక చాలా రకాల సొల్యూషన్స్ ఉంటాయి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలుగుతాం. డాక్టర్ దగ్గరికి రావటం ఈజ్ ఇంపార్టెంట్.